శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచి మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తినిచ్చే సందర్భం అని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను. అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 పేద గృహాలకు 200 యూనిట్లను ఉచిత విద్యుత్తును మనం అందిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి, వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు నుండి యంగ్ ఇండియా స్కూల్ వరకు ప్రతి ప్రయత్నంలో బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని మనము ప్రారంభించాం. పోలీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే, కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను, వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ, అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం 3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా 2వ విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు, ఆహార